దేశం మొత్తాన్ని కదిలించిన, ఇంగ్లీషు సామ్రాజ్యాన్ని మొత్తము కుదిపేసినటువంటి పాట ఏదన్నా ఉంది అంటే ఆ పాట ఏమిటి అని గనక మనం అడిగితే భారతదేశంలోని కోటి కోటి మంది గొంతుల్లోంచి ఒకే పదం వినిపిస్తుంది. ఆ పాటను పాడుకుంటూ ఉరికంబాలనెక్కారు. ఆ పాటను పాడుకుంటూ రక్తంతో చరిత్రలు రాశారు. ఆ పాటని పాడుకుంటూ తమ చేతులకు కాళ్లకు వేసిన సంకెళ్లతో ఝంకార నినాదాలు చేశారు. ఆ పాటని పాడుకుంటూ ఆ పాటను పాడుతూ పాడుతూ తమ యొక్క హృదయ వీణ తంత్రుల మీద అద్భుత స్వాతంత్ర స్వరాలను మోగించారు. ఆ పాట ఏమిటి? ఆ పాట పాడమనగానే కోటి కోటి భారతీయ జనత గుండెలు ఆనందంతో పొంగేటటువంటి పాటది. ఆ పాట వందే మాతరం పాట. వందే మాతరం అన్నటువంటి పాట ఉరికంబాన్ని ఎక్కే వాళ్ళు పాడేటటువంటి అంతిమ గీతమై. వందే మాతరం అనే పాట స్వాతంత్ర పోరాటంలో ముందుకు దూకే వాళ్ళ యుద్ధ గీతమైంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ ఈ రకంగా ఒక్క పాట కోటి కోటి మంది ప్రజానీకానికి ప్రేరణనిచ్చి వాళ్ళు సర్వస్వాన్ని దేశం కోసం సమర్పించేలాగా చేయగలిగినటువంటి పాట బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ మనకి దొరకదు. వందే మాతరం అనేటటువంటి ఒక పాటను వినగానే ఈ దేశము ఒక్కసారి సముద్రపు అలలాగా ఉవ్వెత్తునెగిసింది. ఆకాశం నుంచి కురిసే కుంభవృష్టిలాగా దేశంలో దేశభక్తి ఒక్కసారిగా వరదై పారింది. ఈ రోజు ఈ తరంలో మనము ఊహించలేము ఈ వందే మాతరం అనే రెండు పదాలు చేసినటువంటి మాయం. ఎందుకంటే ఉరికంబానికి ఎక్కుతున్నప్పుడు స్వాతంత్ర సమర యోధుడి నోట ఈ ఒక్క మాటే వచ్చింది. అతను పాడింది ఒక్క పాటే. కాబట్టి అద్భుతమైనటువంటి గేయం ఇది. మొత్తము భారత స్వాతంత్ర సమరాన్ని ఒక్క రెండు అక్షరాల్లో చెప్పాలన్నట్లయితే వందే మాతరం. అమ్మా నీకు నమస్కారం, తల్లి నీకు వందనం. ఈ రెండంటే రెండు పదాలు ఈ దేశానికి స్వాతంత్ర పోరాట పథంలో మనకి దారిదీపాలైనవి. ఆకలి తీర్చేటటువంటి, మన ఆర్తిని తీర్చేటటువంటి పథేయమైంది. మనము ఊహించలేనటువంటి ప్రేరణను ఈ దేశంలో కలిగించి ఈ వందే మాతరం అనే గీతము ఎలా వచ్చింది? ఈ మొట్టమొదటి విషయం. వందే మాతర గీతం అనేది ఆనందమఠ్ అనేటటువంటి నవలలో బంకిం చంద్ర చటర్జీ 1882లో, అంటే వచ్చే సంవత్సరానికి వందే మాతర గీతం వచ్చి, వందే మాతర గీతము మనకు ప్రసాదించబడి 200 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 1882లో 200 సంవత్సరాలు పూర్తి కావు. 1882, 1982, 2082 అంటే దాదాపు ఒక 120-130 ఇయర్స్ అవుతాయి. లెక్కల్లో కొంచెం క్షమించాలి. దాదాపు ఇన్నేళ్ల క్రితం పాడినటువంటి పాటలు. బంకిం చంద్ర చటర్జీ 1857 పోరాటం జరుగుతున్న సమయంలో ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకునేవారు. ఈ పోరాటాన్ని మొత్తం చూశారు, మన పరాజయాన్ని, మన పతనాన్ని చూశారు. దేశంలో ఆంగ్లేయుల పరిపాలనలో వచ్చినటువంటి కరువు కాటకాల్ని చూశారు. ప్రజలు ఆకలితో ఊళ్లకు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవడం చూశారు. ఊళ్లకు ఊళ్ళు శ్మశానాలుగా మారటం చూశారు. ఆయన ఒక ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూనే ఆయన మనసులో నిరంతరము 1857, అంతకు ముందు ప్లాసీ యుద్ధము, ఆ తరువాత జరిగినటువంటి సన్యాసుల పోరాటం, వీటి చుట్టూ ఆయన ఆలోచనలు పరిభ్రమించేవి. ఆనాటి పరిస్థితులను 17వ శతాబ్దపు సన్యాసి ఉద్యమం నాటి పరిస్థితులు ఒకేలాగా ఉన్న కారణంగా ఆయన ఆ 1757 నేపథ్యంలో ప్లాసీ యుద్ధము, సన్యాసుల యుద్ధం నేపథ్యంలో ఆయన ఆనందమఠం అనే నవలను రాశారు. ఆనందమఠం నవల బంగదర్శన్ అనే పత్రికలో 81 అండ్ 82లో సీరియల్ గా ప్రచురితమైంది. ఈ రోజుల్లో సీరియల్ అనేది మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకి డైలీ సీరియల్స్ అలవాటు వచ్చింది. ఆ రోజుల్లో వార మాస పత్రికల్లో కూడా సీరియల్ కోసము ప్రజలు వెర్రిగా ఎదురు చూసేవారు. ఆ వందే మాత్రం తరువాత ఆయన దాన్ని పుస్తక రూపంలో ప్రచురించారు. పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు ఆ
వందే మాతరం ఆనందమఠం కథ లోపల ఒక పాటగా ఆయన 2 పాటలు ఉంటాయి. ఒక పాట హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరి అనేటటువంటి ఒక భజన గీతం, సన్యాసులు పాడుకునేటటువంటి ఒక భజన గీతం ఉంటుంది. రెండవది మనం మన జాతీయ గీతంగా మారినటువంటి వందే మాతరం. ఆయన ఈ పుస్తకాన్ని రాసిన తరువాత కొన్నాళ్ళకి ఆయన మరణించడం జరిగింది. చనిపోయిన తర్వాత చిన్న వయసులోనే మరణిస్తారు. ఆ తరువాత నెమ్మదిగా ఈ వందే మాతర గీతాన్ని వివిధ కార్యక్రమాల్లో పాడటం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం అదే సమయంలో లాంగ్ లివ్ ది కింగ్ అనేటటువంటి, లాంగ్ లివ్ ద క్వీన్ అనేటటువంటి గీతాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు తిరగబడి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే పాట పాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దమనకాండ పెరిగేసరికి బరిసాల్లో, మిడ్నాపూర్లో, కలకత్తాలో, వివిధ అన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి సమావేశాల్లో ప్రార్థనా గీతంగా ఈ వందే మాతరాన్ని పాడారు. 1896లో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సులో మొట్టమొదటిసారి ఈ వందే మాతర గీతంతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 1896. ఈ గీతాన్ని పాడింది ఎవరు? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన స్వయంగా స్వరపరిచి పాడినటువంటి పాట ఇది. వందే మాతరం అని మనం ఏదైతే గీతం పాడుకుంటున్నామో ఆ గీతం మొత్తాన్ని ఆయన పాడారు. అక్కడి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సదస్సుల్లో కానివ్వండి, స్వాతంత్ర సమర యోధుల సమావేశాల్లో కానివ్వండి, ఉద్యమాల్లో కానివ్వండి, వందే మాతరం పాట పాడడము, ఆంగ్లేయులను చూడగానే వందే మాతరం అని నినాదాలు చేయడం. ఆంగ్లేయుడిని భయపెట్టాలన్నా, ఏడిపించాలన్నా, వాళ్ళు కంగారు పుట్టించాలన్నా, అక్కసు పుట్టించాలన్నా వందే మాతరం అని నినాదం. కొన్ని నినాదాలు ఎందుకు ఆ మంత్రశక్తిని సాధిస్తాయని చెప్పడం కష్టం అండి. మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. ఇంగ్లీషు వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి చాలా తీవ్రంగా యుద్ధం జరిగేది. ఈ యుద్ధంలో ఇంగ్లీషు వాళ్ళు బాణాలు చాలా గొప్పగా వేసేవాళ్ళు. అంటే చూపుడు వేలు ఆ మధ్యలో ఉన్నటువంటి అనామిక అనే ఫింగర్, అంటే ఇది బొటన వేలు వైపు నుంచి సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్ తోటి పట్టుకుని వాళ్ళు బొటన వేలు సాయంతో విల్లుని సంధించి బాణం వేస్తే ఫ్రెంచ్ వాళ్ళకి ఖచ్చితంగా గుచ్చుకుంటూ ఉండేది. సో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యుద్ధంలో ఆంగ్లేయులు గనక దొరికితే వాళ్ళ ఈ 2 వేళ్ళని, చూపుడు వేలు దాని పక్కన ఉన్నటువంటి అనామిక పేరు లేనటువంటి వేలు, ఈ 2 వేళ్ళని కట్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ 2 వేళ్ళు ఉంటే బాణాలు వేస్తారు కాబట్టి బాణాలు వేయకుండా 2 వేళ్ళు కట్ చేసి వదిలిపెట్టేవాడు. దాంతో బ్రిటిషర్లలో ఒక రకమైనటువంటి తిరస్కార భావన పెరిగి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫ్రెంచ్ వాడిని చూడగానే దూరం నుంచి ఆ 2 వేళ్ళని చూపించేవాడు, ఆ 2 ఫింగర్స్ చూపించేవారు. ఏమని? ఇదిగో నా 2 ఫింగర్స్ ఉన్నాయి, బాణం వేశానంటే నీ పని సఫా అనేవాళ్ళు అనమాట. జస్ట్ 2 ఫింగర్స్. మనం ఈరోజు ఆ 2 ఫింగర్స్ ని చూపించటం అనేది ఫ్రెంచ్ వాడి మీద బ్రిటిష్ వాడి ధిక్కార సూచకంగా మారింది. తర్వాత ఏమైంది? యుద్ధం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు హిట్లర్ని సవాలు చేయాల్సి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్ ఆ 2 వేళ్ళని చూపించడం మొదలుపెట్టాడు. వి ఫర్ విక్టరీ అన్నాడు ఆయన. సో ఈ రోజుకి కూడాను ప్రపంచవ్యాప్తంగా వి ఫర్ విక్టరీ అనేటువంటి సింబల్ ఏదైతే వచ్చిందో దీని ఆరిజిన్ అక్కడ ఉంది. 17th 18th సెంచరీలో ఫ్రెంచ్ బ్రిటిష్ వార్లో బ్రిటిషర్ల యొక్క ధిక్కారానికి ప్రతీకగా ఈ విక్టరీ సైన్ వచ్చిందన్నమాట. తర్వాత మళ్ళీ దాన్ని బ్రిటిషర్లే చర్చిల్ రూపంలో రివైవ్ చేశారు. ఈ రోజు కూడాను చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాకా ఎవరైనా కూడా విక్టరీ సింబల్ చూపించాల్సింది. సో కొన్ని ఎలాగ ప్రపంచ ప్రతీకలుగా మారుతాయో చెప్పలేము. అదే విధంగా ఈ వందే మాతరం అన్నటువంటి గీతము, వందే మాతరం అన్నటువంటి నినాదము యుద్ధ నినాదంగా మారింది. స్వతంత్ర పోరాటంలో అయితే చాలా చోట్ల ఆంగ్లేయుల్ని ఏడిపించేవాడు. మచిలీపట్నంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా పిరికివాడు. అందరూ రోడ్డు మీద వందే మాతరం అని అడుచుకుంటూ వెళ్తుంటే ఈయనకు కూడా ఆవేశం వచ్చేసింది. పిరికివాడైనప్పటికీ ఆ వ్యాపారి కూడా వందే మాతరం అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు అందరినీ అరెస్ట్ చేశారు, ఈ వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఏమయ్యా నువ్వు వందే మాతరం అన్నావా? అప్పుడు అతను అన్నట్టు అన్నానండి.
తప్పని తెలియదండి. అయ్యో ఎందుకు తెలియదండి, వందే మాత్రం అని అనకూడదండి, మీలాంటి వాళ్ళ కోపం వస్తుందని నాకు తెలుసునండి, నేను అన్నది మీరు అనుకున్న వందే మాత్రం కాదండి అని. మరి ఏంటి అన్నట్టు జడ్జి గారు, ఏం లేదండి, ఆ సమయంలో మామిడి పళ్ళు ఎవడో అమ్మడానికి వచ్చాడు, 100 ఏ మాత్రం అని అడిగాను, అది మీకు వందే మాత్రం అని వినిపించింది, అంతేగాని నేను 100 ఏ మాత్రం అన్నానండి అని. సరే కేసు కొట్టేసి పంపించాడు. ఈ రకంగా పిరికి వాళ్ళలో కూడాను తెలివితేటలు ధైర్యాన్ని వందే మాత్రం నింపింది. ఆ నినాదము దక్షిణ భారతదేశం అని, ఉత్తర భారతదేశం అని, తూర్పు అని, పడమరని, గుజరాత్ అని సంబంధం లేకుండా అందరూ దాన్ని స్వీకరించారు. ఆనంద మఠం కథ ఏదైతే ఉందో ప్రతి భారతీయుడు చదవవలసినటువంటి కథ. ఎందుకంటే గీతా సారం అంతా కూడాను, గీతా తత్వ శాస్త్రం అంతా కూడాను బంకిం చంద్ర చటర్జీ ఒక నవల రూపంలో మనకు అందించాడు. రెండవది స్వాతంత్ర పోరాటం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పేటటువంటి అనేక పాయింటర్స్, ఇండికేటర్స్ అందులో ఉన్నాయి. ఇది 17th సెంచురీలో సన్యాసులకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి చేసినటువంటి పోరాటం కింద చెప్తారు. అప్పుడు చాలా మంది పేద రైతులు, పేదవాళ్ళు, ఊళ్ళల్లో పనిచేసే కమ్మర్లు, కుమ్మర్లు వీళ్ళందరూ కూడాను సన్యాసం స్వీకరించి సంతాన దళగా తయారయ్యారు. సంతానం అంటే ఎవరి సంతానము? అమ్మ సంతానంగా తయారయ్యారు. అమ్మ ఎవరు? అమ్మ అంటే మన యొక్క మొత్తం ఈ ప్రపంచాన్నంతా పరిపాలించే తల్లి. కాబట్టి ఈ సంతాన్ దల్ ఎక్కడికక్కడ వెళ్ళి ప్రజల్ని కాపాడుతూ ఉండేవాడు. అదే సమయంలో కళ్యాణి, మహేంద్రుడు అనేటువంటి భార్యాభర్తలు సంపన్న కుటుంబం, డబ్బున్నటువంటి కుటుంబం, వాళ్ళకు కూడా రోజులు గడవక ఊరు వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యదారిలో భార్య సొమ్మసిల్లి పడిపోతే ఆమెకి నీళ్లు తెచ్చే ప్రయత్నంలో మహేంద్రుడు వెళ్ళగానే ఒక సంతానం వచ్చి భార్యను తీసుకెళ్లి ఆమెని రక్షణలో ఉంచుతాడు. మరొకరు ఈ పిల్లవాడిని తీసుకెళ్లేసేసి ఇంకొక సంతాన దళంలో ఉంచుతారు. ఆ తరువాత వచ్చినటువంటి మహేంద్రుడు వచ్చి భార్యా పిల్ల కనపడనప్పుడు వెతుకుతూ ఈ సంతాన దళ దగ్గరికి వెళ్తాడు. అక్కడే భవానందుడు, జీవానందుడు, నవీనానందుడు ఇటువంటి అనేక పేర్లు ఉన్నటువంటి సన్యాసులందరూ కలిసి ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా, నవాబుల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఈ పోరాటం చేసినప్పుడు మహేంద్రుడు కూడా అంటాడనమాట, నేను కూడా యుద్ధం చేస్తానంటాడు. అప్పుడు వాళ్ళ నాయకుడు ఏం చేస్తారంటే అతన్ని ఒక గుహలోకి తీసుకెళ్ళి ఆ గుహలో ఒక పెద్ద అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తాడు. మొత్తం గుహలో చీకటి ఉంటుంది, కేవలం అమ్మవారి దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపంలో చూడవయ్యా, చూడు మన అమ్మని చూడు అంటాడు వాళ్ళ నాయకుడు అన్నమాట. చూడు ఇది నిన్నటి రూపం అని ఒక రూపాన్ని చూపిస్తాడు అమ్మవారి. జగద్ధాత్రి రూపం అన్నమాట. ప్రపంచానికే మాత రూపంలో ఉన్నటువంటి మూర్తిని చూపిస్తాడు. చూపించిన తరువాత రెండవ మూర్తి చూపిస్తాడు. ఇది నేటి మాత అని చెప్పి, కాళి, కంకాళాలు, కపాలాలు, ఒళ్ళంతా పూసుకుని నల్లటి రూపంతో వికృతంగా కన్నీరు గారుస్తున్నటువంటి కాళి విగ్రహం ఉంటుంది. మూడవ విగ్రహాన్ని చూపిస్తాడు, అది దుర్గా అమ్మవారు. ఇది రేపు ఈ తల్లి ఈ రూపంలో కాబోతుంది. అది మన పాస్ట్, ఇది మన ప్రజెంట్, అది మన ఫ్యూచర్. కాబట్టి మన లక్ష్యము ఈ పాస్ట్ లో ఉన్నటువంటి జగధాత్రి రూపాన్ని మళ్ళీ మనము దుర్గ రూపంలో ప్రపంచంలో అవతరించి ఈమెను జగన్మాతగా, జగజ్జేతగా మనం చెయ్యాలి అంటాడు. అని ఈమె ఎవరనుకున్నాం? ఈమె మన తల్లి, మన భారతమాత. అంటే భారతమాత అన్న పదం ఆ పుస్తకంలో వాడరు, ఈమె మన భూమాత అన్నటువంటి పదం వాడతారు ఆనందమాత. అప్పుడు మహేంద్రుడు కూడా సైన్యంలో చేరుతాడు. ఆ సమయంలో దీక్ష తీసుకునేటప్పుడు పాడినటువంటి పాట అనమాట. ఆ పాటలో వర్ణన ఏముంటుందంటే, చాలా మొన్నొక రోజు ఈ పాటని మనము వివరించడం జరిగింది. వందే మాతర గీతంలో మొదటంతా కూడాను ప్రకృతి వర్ణన ఉంటుంది. ఈ దేశంలో ఉండేటటువంటి చల్లని గాలులు, మలయజ శీతల అంటే మలయ పర్వతాల నుంచి వస్తున్నటువంటి చల్లని పిల్లగాలులు, అదేవిధంగా శుభ్ర జ్యోత్స్నతో పులకించేటటువంటి, అంటే వెండి వెన్నెలతోటి, తెల్లని వెండి వెన్నెలతోటి పులకరించేటటువంటి పువ్వులన్నీ కూడా ఒక్కొక్కటిగా వికసించుకుంటూ ఉంటాయి. అది నీ దేశంలో జరుగుతుంది, నీ భారతమాత నీ యొక్క ఈ దేశంలో, ఈ భూమిలో జరుగుతుంది అని చెప్పేసి, సుహాసినివి, మందహాసం చేసేదానివి నువ్వు, సుమధుర భాషినివి, సుఖదవు, సుఖాన్నిచ్చేదానివి, వరదము, వరదనిచ్చేదాన్ని, వరమునిచ్చేదానివి అని చెప్పేసి ఆమెని ఇది ప్రస్తుతించడం జరుగుతుంది. ఆ తరువాత చేసినటువంటి వర్ణన ఏదైతే ఉంటుందో అది కోటి కోటి కంఠ కలకల నినాద కరాళే, కోటి కోటి భుజైర్ధృత కరకరవాలే, అబలాకెనోమా ఎతో బలి, ఇంత బలం ఉండగా నువ్వు అబలవేమి,
బహుబలధారిణి విపుదల వారిని నమామి తారిణి. తారిణి అంటే కాపాడే. నువ్వు తారిణివి, నువ్వు వారినివి, నువ్వు మమ్మల్ని ధరించే ధారినివి అన్నటువంటి వర్ణన ఉంటుంది. ఆ తర్వాత తుమి విద్య, తుమి ధర్మ, నువ్వు విద్యవు నువ్వే, ధర్మానివి నువ్వే, తుమి హృది, తుమి మర్మ, నువ్వు నా హృదయానివి నువ్వే, నా హృదయంలో ఉన్నటువంటి మర్మానివి నువ్వే. త్వం హి ప్రాణ శరీరే, నీ వల్లనే నా ప్రాణము శరీరము. బాహుతే తుమి మా శక్తి, నీ బాహుల్లో శక్తి. హృదయే తుమి మా భక్తి, నా హృదయంలో నీ భక్తి మాత్రమే ఉన్నది. తొమారై ప్రతిమా గడి మందిరే మందిరే, ప్రతి మందిరంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి మందిరంలో తొమారై ప్రతిమా గడి, నీ యొక్క ప్రతిమను మేము ప్రతిష్టాపిస్తాం. సరిగ్గా బంకిం చంద్ర తరువాత ఒక 30-40 సంవత్సరాలకు అదే బెంగాలు భూమి నుంచి కాషాయం కట్టుకున్నటువంటి ఒక యువ సన్యాసి వేదాంతపు విజయ డిండిమను విశ్వమంత మోగిస్తూ చెప్పాడనమాట. రాబోయే 50 సంవత్సరాల వరకు ఆ దేవత ఈ దేవత అని చెప్పి పూజించకండి, దేవదేవులందరినీ కట్టకట్టి సముద్రంలో కలపండి, ఒకే ఒక్క దేవతను పూజించాలి. అన్ని మందిరాల్లో, అన్ని హృదయాల్లో, అన్ని గుడులలో, అన్ని ఎదలలో ఉండవలసినటువంటి ఆ తల్లి భారతమాత. భారతమాత వైభవంలోనే మన జీవిత పరమార్థం ఉందని అని భావించండి అని స్వామి వివేకానందుడు చెప్తాడు. సో బంకిం వివేకానందుడి నోటిలో ఈ రూపంలో తొమారై ప్రతిమా గడి మందిరే మందిరే, నీ ప్రతిమను ప్రతి మందిరంలో పెడతామని చెప్పంటాడు. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి, అమ్మా నువ్వు దుర్గవి, 10 చేతుల్లో 10 ఆయుధాలని పెట్టుకున్నటువంటి దానివి. మళ్ళీ 2వ వాక్యంలో కమలదల విహారిణి, నువ్వు కమలవు, లక్ష్మివి, పద్మపత్రాల్లో నువ్వు ఉంటావు తల్లి అంటాడు. ఆ తర్వాత వాణి విద్యాదాయిని, నువ్వు సరస్వతివి, మాకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి సరస్వతి. లక్ష్మి, పార్వతి, సరస్వతిల ముగ్గురి సమ్మిళిత రూపము నువ్వు అని చెప్పి నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం, శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇది గీతం అన్నమాట. ఈ మొత్తం గీతాన్ని ఆ రోజు వేద మంత్రంలాగా చదివేవాడు. 1896 నుంచి కాంగ్రెస్ పార్టీ సదస్సులో మొత్తం దీన్ని చదివేవాడు అన్నమాట. విప్లవకారుల దగ్గర నుంచి అందరికీ ప్రేరణ ఇచ్చింది. మహాత్మా గాంధీ ఈ గీతాన్ని చాలా రకాలుగా ప్రస్తుతించారు. ఆయన అన్నారు, ఇది నా జీవన వేదం అన్నారు ఒక సందర్భంలో. జవహర్ లాల్ నెహ్రూ ఈ పాటను విని కన్నీరు కార్చారు. మన స్వాతంత్ర సమర యోధులందరికీ గీతం ప్రేరణ. వందే మాతరం వందే మాతరం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో 1920లో ఎప్పుడైతే మనము ఖిలాఫత్ ఆందోళనను ముస్లింలని స్వాతంత్రోద్యమంలో కలుపుకునేందుకు చేసినటువంటి ప్రయత్నం గాంధీ గారు చేశారు. ఆయన ఏమన్నారు, స్వాతంత్ర పోరాటంలో కేవలం హిందువులే కనిపిస్తున్నారు, ముస్లింలు కూడా రావాలి అని చెప్పి బ్రిటిషర్లు అన్నారు. మీకు ముస్లింలు హిందువులు కలిసి వస్తే స్వాతంత్రం ఇస్తామన్నాడు, కాబట్టి నువ్విచ్చేది స్వాతంత్రం ఏమిటి, మేము తీసుకుంటామని చెప్పి అన్న భావన పోయి దురదృష్టవశాత్తు సరే మేము ముస్లింలను కూడా తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. ముస్లింలు మన స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి ఆసక్తి లేదు వాళ్ళకి. అందుకనే ఏమన్నారు, టర్కీలో మొదటి ప్రపంచ యుద్ధానంతరము అక్కడి ఖలీఫాను గద్దె దింపడం జరిగింది. ఆ గద్దె దింపిన ఖలీఫాను మళ్ళీ గద్దె మీద ప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఉద్యమం చేశారు. ఖిలాఫత్ ఉద్యమం. నిజానికి ఖిలాఫత్ అంటే ఎవరికో వ్యతిరేకంగా జరిగిన ఆ అర్థం జనరల్ గా చాలా మంది అనుకునే అర్థం అది. వాస్తవానికి ఇది ఖలీఫాను మళ్ళీ ప్రతిష్ఠింపజేసేటటువంటి ఉద్యమం. దీంతో ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. కానీ వాళ్ళ యొక్క నెమ్మదిగా వాళ్ళలో వేర్పాటువాద ధోరణి మొదలై అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు హిందీ మేము మాట్లాడమన్నారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, హిందీ ఉర్దూ మిక్స్డ్ ఒక భాషను తీసుకొచ్చారు. దాని పేరు హిందుస్థానీ. హిందుస్థానీలో సగం పదం ఉర్దూ, సగం పదం హిందీ. సో మాతా సీత అనకూడదు, బేగం సీత అనాలి. బాద్షా రామచంద్రజీ అనాలి. మౌలవి వశిష్ఠ అనాలి. గురువు వశిష్ఠ అనకూడదు, ఎందుకంటే సగం ఉర్దూ ఉండాలి కదా. ఈ రకమైనటువంటి ఒక సంకర భాషను తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రాణా ప్రతాప్, శివాజీ వంటి వాళ్ళని పొగిడితే మా అక్బర్ ఔరంగజేబుకి అన్యాయం చేసినట్టు అవుతుంది అంటే వాళ్ళ గురించి మాట్లాడటం మానేసి వాళ్ళని మిస్గైడెడ్ పేట్రియాట్స్ అన్నారు. గాంధీ గారు అన్నారు, దేవర్ మిస్గైడెడ్ పేట్రియాట్స్. ఎవరు? శివాజీ, రాణా ప్రతాప్. ఇటువంటి వాళ్లను, గురు గోవింద్ సింగ్, వీళ్ళని మిస్గైడెడ్,
దారి తప్పిన దేశభక్తులు అన్నారు. ఇలాగా మారుస్తూ మారుస్తూ ముస్లింలని వాళ్ళకి బుజ్జగించేందుకు భజనల్ని కూడా మార్చేశారు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలిగ్రామ్. ఈ భజన ఏమైపోయింది? మన ఎవ్వరికీ గుర్తులేదు ఈ రోజున. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నాం, సబ్కో సన్మతి దే భగవాన్. ఒక వర్గానికి మాత్రమే సన్మతి, మంచి బుద్ధి వచ్చింది. ఒక వర్గం మాత్రమే ఈశ్వర అల్లా తేరోనాం అన్నారు, ఇంకొక వర్గం అనలేదు. అనని వాళ్ళు చివరికి పాకిస్తాన్ తయారు చేసుకుని వెళ్ళిపోయారు. సో ఆ సమయంలో ఈ వందే మాతరం కూడా వివాదమే. 1921లో జరిగినటువంటి, కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సదస్సులో ప్రతి కాంగ్రెస్ సదస్సులోనూ ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, గొప్ప సాహిత్యవేత్త వచ్చి వందే మాతర గీతాన్ని చదివాడు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ చదివారు, ఒకసారి సరళాదేవి చౌధరాని చదివారు. 1921లో కాకినాడలో జరిగిన సదస్సులో దీనికి స్వరపరిచి పాట వందే మాతర గీతం మొత్తం పాడేందుకు సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ వచ్చారు. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ప్రత్యేకంగా ఈ పాట పాడేందుకు వచ్చారు. ఆయన వచ్చి వేదికెక్కి అంతకు ముందు మౌలానా మహమ్మద్ అలీని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన్ని ఏనుగు మీద ఊరేగించారు. తప్పెట్లు, తాళాలు, ఆ రకరకాల గీతాలు, సంగీతాల మధ్య తీసుకొచ్చి ఆయనను వేదిక మీదకి తీసుకొచ్చారు. పాట ప్రారంభించారు విష్ణు దిగంబర్ పలుస్కర్. వందే మాతరం, వందే మాతరం అనగానే పార్టీ అధ్యక్షుడైనటువంటి మౌలానా మహమ్మద్ అలీ లేచి నిలబడి ఈ పాట ఆపండి అన్నాడు. ఎందుకు అంటే ఇది మా ఇస్లాంకి విరుద్ధం, ఈ పాట ఆపండి అన్నాడు. మేము అసలు భూమిని తల్లిగా భావించం, అసలు తల్లి అన్నటువంటి కాన్సెప్ట్ మాకు లేదు. పైగా ఇది హిందువులకు సంబంధించినటువంటి గీతము, మా ముస్లింలకు ఇది అంగీకార యోగ్యం కాదు, ఇందులో మూర్తి పూజ ఉంది అన్నాడు ఆయన. అనేసరికి కాంగ్రెస్ నాయకులందరూ విష్ణు దిగంబర్ పలుస్కర్కి సర్ది చెప్పి వేదిక మించి దించడానికి ప్రయత్నించాడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ అప్పుడు నిలబడి అన్నాడు, నేను పుణే నుంచి ఇక్కడి దాకా ఈ పాట పాడేందుకు వచ్చాను. ఈ పాటను నేను నెలల తరబడి సాధన చేశాను. ఈ గీతంలో నా హృదయాన్ని పెట్టి పాడుతున్నాను. నేను ఈ పాట పాడతాను, ఎవరికన్నా వినాలని కోరిక లేకపోయినట్టయితే వాళ్ళు ఈ సభని వదిలిపెట్టి వెళ్ళొచ్చు అన్నాడు. నేను పాడి తీరుతానన్నాడు ఆయన. అన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా వాకౌట్ చేశాడు, మౌలానా మహమ్మద్ అలీ. కానీ విష్ణు దిగంబర్ పలుస్కర్ తన మాటను నెగ్గించుకున్నాడు, వందే మాతర గీతం పాడారు. కానీ ఆ తరువాత నుంచి జరిగిన కాంగ్రెస్ సదస్సుల్లో ఈ వందే మాతర గీతాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. పూర్తిగా పక్కన పెట్టడం చేశారు. వేరే వేరే పాటల్ని పాడించేవాడు, కానీ వందే మాతర గీతాన్ని పాడటం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆపేసింది. వందే మాతరం అంటే భయం వేసే పరిస్థితి. విప్లవకారులందరూ వందే మాతరం అనేవాళ్ళు, సర్వసాధారణ ప్రజానీకం వందే మాతరం అనేది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు వందే మాతరం అనేవాళ్ళు. కానీ కాంగ్రెస్ సదస్సుల్లో వందే మాతరం అన్న మాట వినిపించడం మానేసి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన గీతాన్ని అందరూ మర్చిపోవడం, అంటే కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టడం ప్రారంభించింది అనమాట. ఈ పరిస్థితిలో ఈ వందే మాతర గీతం మన విప్లవకారుల నినాదంగా మారింది. సావర్కర్ నుంచి మొదలుపెట్టి భగత్ సింగ్ దాకా అందరూ వందే మాతరం అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సదస్సులో వందే మాతరం నెమ్మదిగా ఆ తరువాత కొన్ని సందర్భాల్లో పాడవలసి వచ్చినా కూడాను ఈ దుర్గా, కాళీ, సరస్వతి, విద్య ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ప్రకృతి వర్ణన ఏదైతే ఉందో, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం, దీన్ని పాడటం ప్రారంభించారు. దానికి కూడాను ముస్లింలు అభ్యంతర పెట్టడం ప్రారంభించారు. వాస్తవానికి ప్రపంచ చరిత్ర ప్రపంచంలోని ముస్లిం దేశాల జాతీయ గీతాన్ని గనక మీరు అధ్యయనం చేస్తే కనీసము 2 దేశాలలో నేలను తల్లిగా భావించటం జరుగుతుంది. ఉదాహరణకి ఇండోనేషియాకు సంబంధించిన నేషనల్ యాంథమ్ గనక మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే ఇన్ ద 4th లైన్ వాళ్ళు ఈ భూమిని మాతృభూమి అన్నటువంటి పదంతో వాళ్ళు స్మరిస్తారు, మాతృభూమి అంటారు. మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో జాతీయ గీతం ఉంది. జాతీయ గీతం ఏమని చెప్తుంది? అమార్ సోనార్ బాంగ్లా, అమి తుమాయ్ భాలోభాషి, మా యొక్క బంగారు బంగ్లాదేశమా,
నిన్ను మేము గుండె లోతుల్లోంచి ప్రేమిస్తాం. అమి తుమాయ్ భాలోబాషి అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని అర్థం. చిరోదిన్ తుమార్ ఆకాశ్ తుమార్ బాతాష్ అమార్ ప్రాణే బజాయ్ బాషి ఓ মা ফাগুনে তোর আমের বনে బెంగాలీ కొంచెం అక్షరాలు చిన్నగా ఉన్నాయి. ఆమె ఘ్రాణే పాగల్ కొరే అమ్మ, నీ యొక్క చిరకాలంగా నీ యొక్క ఆకాశము నీ యొక్క వాయువు మమ్మల్ని మా ప్రాణాల లోపల వేణువాదనను వినిపిస్తోంది. ఓ తల్లి, నీ మా దేశంలోని మామిడి తోటల నుంచి వచ్చేటటువంటి సుగంధ పరిమళం ఏదైతే ఉందో అది మమ్మల్ని పిచ్చివాడని చేస్తుంది అన్నటువంటి వర్ణం. ఓ మా అన్నటువంటి పదము మన పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్ లో మా ఉంది. భూమిని మాతృభూమిగా బంగ్లాను మాతృభూమిగా భావించడం ఉంది. కానీ మన దేశంలో మాత్రము ఈ స్వాతంత్ర సమర సమయంలో ఇందులో మాత వర్ణన ఉంది కాబట్టి మేము చదవమన్నారు, మేము పాడమన్నారు. సో చివరికి దేశానికి స్వాతంత్రం వచ్చే బ్రిటిష్ వాళ్ళైతే వందే మాతరం అంటే శిక్షలు వేసేవారు. మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు ఉన్నాడండి. ఆయన పేరు వావిలాల రామచంద్రరావు. ఈ పేరు చెప్తే ఎవరికి తెలియదు. ఆయన ఈ వావిలాల రామచంద్రరావు అలంపూర్ దగ్గర ఒక చిన్న గ్రామానికి చెందినటువంటి యువకుడు. హైదరాబాదులో చదువుకోవడానికి వచ్చి ఇక్కడ విప్లవోద్యమాల్లో పాల్గొని నిజాం వ్యతిరేక పోరాటం చేసేవాడు. ఈ వావిలాల రామచంద్రరావు ఒకసారి సుల్తాన్ బజార్ దగ్గర నిలబడి వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని నినాదాలు చేశాడు. నినాదాలు చేసినందుకు నిజాం సైనికులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వందే మాత్రం అంటావేమో చూడు ఒకసారి అని చెప్పి అతని వీపు మీద గట్టిగా లాఠీతో దెబ్బ వేయటం. దెబ్బ వేయగానే ఇతను మళ్ళీ గట్టిగా వందే మాతరం అని ఇలా 1 దెబ్బ 2 దెబ్బలు 3 దెబ్బలు 24 దెబ్బలు కొట్టారు. ప్రతి దెబ్బకి అతను వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ చివరికి 24వ దెబ్బకి అతను సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయము పుణేలో ఉన్నటువంటి సావర్కర్కి తెలిసింది. తెలియగానే ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వావిలాల రామచంద్రరావు పేరుని ఈ రోజు నుంచి నేను వందే మాతరం రామచంద్రరావు అన్నటువంటి పేరుగా మారుస్తున్నాను. అతను వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నాడు కాబట్టి ఆ వందే మాతరం ఆయన ఇంటి పేరుగా మారిపోయింది అన్నాడు అని ఆయన ఒక మాలను సావర్కర్కు బహుమతిగా పంపించాడు. 5-6 రోజులు ప్రయాణం చేసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొందరు సావర్కర్ అనుచరులు ఆయనకు ఆ దండనిచ్చారు. వందే మాతరం రామచంద్రరావు గారు 80 ఏళ్ల వరకు జీవించారు. మన మేడ్చల్ నుంచి చెన్నారెడ్డి గారి మామగారు అయినటువంటి రంగారెడ్డి గారు, ఆయన పేరు మీద మనకి రంగారెడ్డి జిల్లా ఉంది, ఆయనను ఎన్నికల్లో ఓడించి గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి చనిపోయే రోజు వరకు ఎండిపోయినటువంటి సావర్కర్ ఇచ్చినటువంటి ఆ పూలమాలను ఆయన భద్రంగా దాచుకున్నారు. అంటే ప్రతి స్వాతంత్ర సమర యోధుడికి వందే మాతరం అనేది ఒక ప్రాణమంత్రంగా మారింది. కానీ కుహనా సెక్యులర్ రాజకీయాల్లో వందే మాతరాన్ని నెమ్మదిగా పక్కకు పెట్టడం ప్రారంభమైంది. దేశ స్వాతంత్రం వచ్చిన తరువాత వందే మాతరం అసలు కష్టాలు ప్రారంభమైనాయి. వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా చెయ్యాలా వద్దా అన్నటువంటి విషయం వచ్చింది. దేశం విభజన అయిపోయింది. ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా ఈ దేశంలో వందే మాతర గీతం జాతీయ గీతంగా ఉండాలా వద్దా అన్నటువంటి మాట వచ్చినప్పుడు కొందరు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పాట, దీనిని మన జాతీయ గీతం చేద్దామన్నారు. ఇప్పుడు వందే మాతర గీతాన్ని చేయాలి అని చెప్పేసి చాలా పట్టుబట్టి చాలా మంది దేశభక్తులు పోరాడారు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దీన్ని మిలిటరీ ట్యూన్ కట్టడానికి చాలా కష్టం, ఇది మిలిటరీ ట్యూన్, మన జాతీయ గీతాలు మిలిటరీ ట్యూన్ లో ఉండకపోతే బాగుండదు కాబట్టి మిలిటరీ ట్యూన్ కట్టడం కష్టము అన్నారు. అప్పుడు హృదయనాథ్ మంగేష్కర్, విష్ణు దిగంబర్ పలుస్కర్లు మిలిటరీ ట్యూన్ కట్టారు దీనికి. ఆ మిలిటరీ ట్యూన్ మీరు కనుక చూడాలన్నట్లయితే అది మీకు 1952లో ఆనంద మఠ్ అనేటటువంటి హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో లతా మంగేష్కర్ ఆ మిలిటరీ ట్యూన్ లో పాట పాడుతుంది. సో మిలిటరీ ట్యూన్ లో పాట కట్టి దీన్ని మిలిటరీలో కూడా పాడటానికి వీలుంది అని చెప్పేసి మన వందే మాతరం మద్దతుగా ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం అప్పటికే జనగణమనను స్వీకరించాలని నిర్ణయించుకుంది. కానీ 24 జనవరి 1915 అంటే రిపబ్లిక్ డేకి 2 రోజుల ముందు ప్రజల ఒత్తిడికి తలొక్కి, దేశభక్తుల ఒత్తిడికి తలొక్కి జనగణమన జాతీయ గీతము, ఇది
వందే మాతరం ఏదైతే ఉందో వందే మాతరము ఇది ఒక రాష్ట్ర గీతము అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత సరే ఈ రెండింటిని ఎప్పుడు పాడాలి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఈ రెండింటిని ఎప్పుడు పాడాలి అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా స్పష్టంగా 1950లో 24 జనవరి 1950లో ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారనమాట. ద కంపోజిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ మ్యూజిక్ నోన్ యాజ్ జనగణమన is a national anthem of India subject to such alterations in the words as the government may authorize on as occasion arises, and the song Vande Mataram, which has played a historic part in the struggle for Indian freedom, look at the words, దయచేసి గమనించండి, and the song Vande Mataram, which has played a historic part in the struggle for Indian freedom, shall be honored equally with Janagana Mana and shall have equal status with it. చూడండి, జనగణమనకు సమానమైనటువంటి స్థాయి. ఒక పాట ముందు పాడాలి, ఒక పాట వెనక పాడాలి, ఇటువంటి ఆచారం లేదు. ముందు జనగణమన పాడాలి, వెనక వందే మాతరం పాడాలి, లేదా ముందు వందే మాతరం వెనక జనగణమన లేదు. రెండు సమాన హోదా ఉన్నవి అని చెప్పారు. ఆయన చెప్పిన తరువాత సభికులందరూ తప్పట్లు కొట్టారు. రాజ్యాంగ నిర్మాణ సభ ప్రొసీడింగ్స్ లో ఆ అప్లాజ్ ను కూడా రికార్డ్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక మీరు చూసినట్లయితే అందులో అప్లాజ్ హస్ ఆల్సో బీన్ రికార్డెడ్. కాబట్టి వందే మాతర గీతం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ గీతంగా, జాతీయ గానం అంటున్నారు, కానీ జాతీయ గీతానికి గానానికి తేడా ఏమిటో నాకైతే అర్థం కాలేదు. వందే మాతరం ఈ రోజు కూడా ఉంది. మన పార్లమెంటులో 90s లో మన పార్లమెంట్లో వందే మాతర గీతం పాడాలా వద్దా అన్నటువంటి విషయం మళ్ళీ వివాదమైంది. మేము దీన్ని పాడమన్నారు. ముస్లిం లీగ్ మజ్లిస్ కి చెందినటువంటి వాళ్ళు ఇది మా మతానికి వ్యతిరేకం, మేము పాడమన్నారు. ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతూ ఈ రకంగా వందే మాతర గీతంలో ఇస్లాము వ్యతిరేకత ఉంది అని చెప్పిన కారణంగా 1947లో దేశ విభజన జరిగింది. ఈ రోజుకి కూడా అదే మానసికత కొనసాగుతోంది. దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలి, ఎంపీలందరూ వ్యతిరేకించాలని చెప్పి చాలా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేస్తారు. కాబట్టి వందే మాతర గీతం ఏదైతే 1982లో వందే మాతర గీతానికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. 125 years అయిన సందర్భంలో కూడాను, అంటే 2007 ఆ ప్రాంతంలో కూడాను చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దేశభక్తులు కార్యక్రమాలు జరిపారు. ఈ రకంగా ప్రపంచ చరిత్రలో ఒక గీతము ప్రజలను ప్రభావితం చేసి, ప్రజలను స్వాతంత్రం తెచ్చుకునేలాగా చేసి, ప్రాణాలు ఇచ్చేలాగా చేసినటువంటి మరొక గీతం లేదు. వందే మాతర గీతానికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. ఇటీవలే ఈ వందే మాతర గీతం మేము పాడము అని చెప్పేసి ఎప్పుడైతే కొన్ని ముస్లిం వర్గాలు అన్నారో, అప్పుడు కేరళ గవర్నర్ గా ఉన్నటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు వాళ్ళందరికీ ఒక పాట వినిపించారు. ఉర్దూ భాషలో ఒక గీతం, నేను రాశాను, ఈ గీతం ఎలా ఉంది చెప్పండి అని అడిగాడు. అని వాళ్ళందరికీ ఒక గీతం వినిపించాడు. ఆ గీతం ఏంటంటే తస్లిమాత్ మా తస్లిమాత్ తూ భరీ హై మీఠీ పానీ మే फल फूलों की शादाबी में दक्षिण की ठंडी हवाओं में फसलों की सुहानी फिजाओं में तस्लीमात माँ तस्लीमात तेरी रातें रोशन चांद से तेरी रौनक सब्जे फाम से तेरी प्यार भरी मुस्कान है तेरी मीठी बहुत जुबान है तेरी बाहों में मेरी राहत है तेरे कदमों में मेरी जन्नत है तस्लीमात మా తస్లిమాత్ అనే కవిత వినిపించి, కవిత ఎలా ఉందని అడిగాడు ఆయన. సభలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వాహ్వా వాహ్వా అని చెప్పేసి క్యా ఖూబ్ మాషా అల్లా సుభాన్ అల్లా అన్నారు. అన్న తర్వాత ఆయన చెప్పాడు, ఈ పాట విషయంలో మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగాడు. ఏ అభ్యంతరం లేదు అన్నారు. ఇది ఏదన్నా పాడినట్లయితే మన ఇస్లాంకి అన్యాయం జరుగుతుందా అని అడిగాడు. అయితే ఏం అన్యాయం లేదు, బహుత్ అచ్చా బహుత్ ఖూబ్ అన్నారు. ఆయన అన్నాడు, ఈ పాట వందే మాతర గీతానికి అనువాదం. తస్లిమాత్ ఓ మా తస్లిమాత్ తు భరీహ మీఠీ పానీ మే అంటే సుజలాం సుఫలాం మలయజ శీతలాం దక్షిణకే ఠండి హవాసే, మలయ పర్వతం దక్షిణాన ఉంటుంది, దక్షిణాన ఉన్న మలయ పర్వతం యొక్క ఇది అని ఆయన వర్ణించి ఎప్పుడైతే చెప్పారో, నై దిస్ ఇస్ కమ్యూనల్.
సో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈ రెండు నాల్కల ధోరణిని ఎండగట్టడం కోసమే అనువాదం చేసి పాడి వినిపించి వాళ్ళ యొక్క రెండు నాల్క ధోరణిని ఎత్తి చూపాడన్నమాట. కాబట్టి ఈ రోజుకి కూడా వందే మాతరం విషయంలో కుహనా సెక్యులర్, సూడో సెక్యులర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రోజు కూడా వందే మాతరాన్ని మేము యాక్సెప్ట్ చేయమని అంటున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు వందే మాతరం నుంచి ఈ రోజుకు కూడా ప్రేరణ పొందుతున్నారు. ఈ రోజుకు కూడా ఈ దేశాన్ని ముందు నడిపించేటటువంటి నినాదంగా వందే మాతరం ఉంది. వందే మాతరం అన్నది మన సైనికుల యుద్ధ నినాదం, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల యుద్ధ నినాదం. ఈ దేశంలో ఉండే ప్రజలందరూ వందే మాతర నినాదం చేస్తున్నారు. వందే మాతర నినాదాన్ని అన్ఈక్వివోకల్ గా, అన్క్వశ్చన్డ్ గా ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసేటటువంటి, ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ వర్గ వర్ణ మత జాతి ప్రాంత సంప్రదాయ నిర్విశేషంగా దీన్ని అభిమానించి దీన్ని ఆరాధించే స్థాయికి తీసుకొచ్చేటటువంటి పని మన మీద ఉంది. ఆ పనిని మనం చేయాలి. వందే మాతర గీతం ఈ దేశాన్ని ఏ రకంగానైతే స్వతంత్ర పోరాటంలో ముందుకు నడిపించిందో, మళ్ళీ ఆనందమఠంలో చెప్పినట్టుగా జగద్ధాత్రి మళ్ళీ దుర్గామాతగా నిలబడటానికి ఈ వర్తమాన స్థితి నుంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తులోకి నడిపించేటటువంటి మంత్రంగా కూడా మనకి కావలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ వందే మాతర కథను ఈరోజు మనం చెప్పుకున్నాం. ఈ గీతం ఎలా తయారైంది, ఈ గీతానికి సంబంధించినంత వరకు జాతీయవాద శక్తుల పోరాటం ఏ రకంగా సాగింది, అదేవిధంగా విజాతీయ శక్తులు ఈ గీతం గొంతు నులిమేందుకు చేసిన కుట్రలేమిటి, ఇవి తెలుసుకోనట్లయితే మనము మన దేశ స్వాతంత్ర చరిత్రని అర్థం చేసుకోలేము. ఎందుకంటే ది సాగా ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటటువంటి ఒక కథలో సుఖము స్వాతంత్రము, దుఃఖము దేశ విభజన. దీనిలో మనకి ఫలితంగా రెండు లభించాయి, దుఃఖము లభించింది, సుఖము లభించింది. సుఖము ఈ దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చింది. దుఃఖము 14th ఆగస్ట్ 1947 ఈ దేశము రెండు ముక్కలై ఒకటి పాకిస్తాన్ గా మారిపోయింది. పాకిస్తాన్ వందే మాతరం అనడాన్ని నిరాకరించిన వర్గానికి ప్రతి, హిందుస్థాన్ ఈ దేశంలో వందే మాతరాన్ని ఒక వేద మంత్రంగా భావించినటువంటి వర్గానికి ప్రతి. కాబట్టి మన దేశం యొక్క వాస్తవ చరిత్ర ఏదైతే ఉందో, రేపు రాయబోయే చరిత్ర, మన భవిష్యత్ చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్రలో వందే మాతరము సమస్త భారత భూమండలిలో ఏకగ్రీవంగా ఒకే గొంతుగా మనం పాడేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చినట్టు. కాబట్టి వందే మాతరాన్ని ఈ దృష్టితో చూడడము, ఆనందమఠాన్ని తప్పనిసరిగా చదవడం, దానిలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ మెసేజింగ్ ఏదైతే ఉందో స్వతంత్ర సమరానికి సంబంధించి దాన్ని అర్థం చేసుకోవడము, అదేవిధంగా వందే మాతర గీతాన్ని కంఠస్థం చేయటము, మనకి వీలైన ప్రతి చోట పూర్తి వందే మాతరం పాడటం, ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది, తెలపవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దీని గురించి చెప్పడం జరిగింది. చాలా ఓపికగా విన్న మీ అందరికి కూడా అనేక ధన్యవాదాలు.